ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ దగ్గర మొదలుకొని ఆటో సోదరుల వరకు పడిగాపులు పడుతున్నారు పెట్రోల్ బంకులు. ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. పబ్లిసిటీ స్టంట్ మాస్టర్ నడుపుతున్న ఈ ప్రభుత్వం ఇవాళ ఏ సమస్య వచ్చినా కూడా నేను లేస్తే మనిషిని కాదన్నంత ప్రచారమే తప్ప పని మాత్రం కనిపించట్లే. ఇవాళ పబ్లిసిటీ చూస్తే పీక్స్లో ఉంది, సమస్యలు చూస్తే ఎక్కడెక్కడే ఉన్నాయి. నో స్టాక్ బోర్డ్స్, పెట్రోల్ లేదు, డీజిల్ లేదు. పొరుగు రాష్ట్రాల్లోనేమో పుష్కలంగా డీజిల్ పెట్రోల్ దొరుకుతుంది. ఇటు తెలంగాణ అవ్వచ్చు, అటు ఒరిస్సా అవ్వచ్చు, అన్ని రాష్ట్రాల్లో, తమిళనాడు కానీ అన్ని రాష్ట్రాల్లో కూడా. వీళ్ళేమో కేంద్ర ప్రభుత్వాన్ని నడిపిస్తున్న గొప్ప పార్టీ తెలుగుదేశం పార్టీని, కూటమి ప్రభుత్వం. వీళ్ళకి పెట్రోల్ రాదు, డీజిల్ రాదు. వీళ్ళు అడిగితే సమాధానం చెప్పేవాడే లేడు అక్కడ. పక్కన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం, తమిళనాడులో డిఎంకే. వీళ్ళందరి దగ్గర పెట్రోల్ పుష్కలంగా ఉంటుంది. ఒరిస్సాలో బీజేపీ. తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో నడుస్తున్న ఈ ప్రభుత్వం మాత్రం ఈ రాష్ట్రంలో పెట్రోల్ తేలేదు, డీజిల్ తేలేదు. ఎంత దుర్మార్గం అంటే ఇవాళ ఈ నిర్వాకానికి, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేస్తున్న నిర్వాకానికి వ్యవసాయ రంగం సడన్గా సంక్షోభంలో పడిపోయిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు గోదావరి జిల్లాలో రెండో పంట కోతల సమయం ఇది. వరి కోత మిషన్లు ఉన్నాయి, డీజిల్ లేక ఆగిపోయినాయి. కాలమాన పరిస్థితులు ఎలా మారుతాయో అర్థం కాక రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే సడన్గా ఏ వర్షం వస్తే మొత్తం నాశనం అయిపోతారు. ఈ వరి కోత యంత్రాలకి డీజిల్ లేదు. ఏ రైతులు వెళ్ళి క్యాన్లు పట్టుకుని వాడి దగ్గరికి వెళ్తే నేను కొట్టను అంటాడు. ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి స్లిప్ తెచ్చుకోమంటాడు. ఇంకో పక్క ట్రాక్టర్లకి డీజిల్ లేదు. ఈ ప్రాంతంలో ఆక్వాకల్చరు భయంకరమైన పరిస్థితి ఉంది. ఆక్వాకల్చర్లో సీజన్ ఇది, కనీసం పవర్ కట్స్ లేకుండా ఆక్వాకి పవర్ ఇవ్వట్లేకపోతున్నారు. దానివల్ల డీజిల్ అవసరం అవుతుంది. ఏరియేటర్స్ నడవాలంటే డీజిల్ కావాలి. డీజిల్కి వెళ్తేనేమో దొరకని పరిస్థితి. ఎక్కువ రంగం కూడా కుదేలైపోయిన పరిస్థితి. కానీ పొద్దున్న లేసి పేపర్లు చూస్తే ఏం కనబడుతుందంటే చంద్రబాబు నాయుడు గారు సీరియస్, అధికారుల మీద మండిపడ్డారు. అధికారుల్ని చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. నీ హెచ్చరికలు ఎవరికి కావాలి, నీ మండిపోటు ఎవరికి కావాలి, ఇక్కడ పని జరిగిందా లేదనేది ముఖ్యం. అంటే చంద్రబాబు నాయుడు గారేమో ఆయన పాపం చాలా కన్సర్న్గా ఉన్నట్టు, అధికారులే తప్పు అన్నట్టు రాస్తున్నారు. ఇంకో పక్క పేపర్లో కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు ఏమో ఎక్కడ కొరత లేదు, డీజిల్ కొరత లేదు, లేకపోతే పెట్రోల్ కొరత లేదు అంటారు. మరి డీజిల్ కొరత, పెట్రోల్ కొరత లేకపోతే నో స్టాక్ బోర్డ్స్ ఎందుకు వచ్చాయి? బ్లాక్ చేస్తున్నారా? మీరు ఒక్కసారి గతానికి వెళితే కరోనా టైంని గుర్తు తెచ్చుకుంటే ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆక్సిజన్ లేకపోతే ప్రాణాలు కాపాడటం కోసం వేరే రాష్ట్రాల నుంచి విమానాల మీద ఆక్సిజన్ సిలిండర్లను తెప్పించారు. కరోనాలో సంక్షోభంలో ఒక్క పంట కూడా రైతు అమ్ముకోలేని పరిస్థితి ఉండకూడదు అని చెప్పి ప్రతిరోజు సమీక్షించి మార్కెటింగ్ శాఖ ద్వారా, మార్క్ఫెడ్ ద్వారా పెద్ద ఎత్తున కొనుగోలు చేశారు.